పహల్గామ్ ఉగ్రవాదులు చిక్కినట్టే చిక్కి జారుకుంటున్నారని తెలుస్తోంది. 4 సార్లు ఉగ్రవాదులకు సమీపంగా భద్రతా బలగాలు వెళ్లగా ఇరువురి మధ్య కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో భద్రతా బలగాలు ఉగ్రవేట కొనసాగిస్తున్నాయి. కశ్మీర్ లో టెర్రర్ హంట్ కొనసాగుతోంది. కశ్మీర్ అడవుల్లో ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు. పీర్ పంజాల్ దగ్గర అడవుల్లో పహల్గామ్ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు దాక్కున్నట్లుగా తెలుస్తోంది. ఎల్ఓసీ గుండా సరిహద్దు దాటాలని ప్రయత్నిస్తున్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. ఉగ్రవాదుల కోసం డ్రోన్లు, యుఏవీలు, స్నిప్పర్ డాగ్లతో గాలింపు చేపట్టారు. పహల్గామ్ దాడిలో 5 నుంచి 7 ఉగ్రవాదులు పాల్గొన్నట్లుగా భద్రతా దళాలు భావిస్తున్నాయి. ఉగ్రవాదులపై ఒక్కొక్కరికి 20 లక్షల రివార్డును కూడా అధికారులు ప్రకటించారు.